హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అంగన్వాడీ టీచర్ అంటే రాబోయే రిక్రూట్మెంట్కి సంబంధించి అంగన్వాడీ టీచర్ అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి రిక్రూట్మెంట్ సిస్టమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇందులో మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ ఇష్యూ స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. ప్రజెంట్గా అయితే 33 జిల్లాలకు సంబంధించిన అప్లికేషన్లు అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో మనకు ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ మెదక్ డిస్టిక్ ఒకటి ఓపెన్ అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా జగిత్యాల డిస్టిక్ కూడా ఓపెన్ ఉంది. ప్రజెంట్గా ఈ రెండిట్లో రిక్రూట్మెంట్ నడుస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇక్కడ మెదక్ డిస్టిక్ అదేవిధంగా జగిత్యాల డిస్టిక్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్. ఇఫ్ ఎస్సీ ఎస్టీ అయితే 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకసారి చూపిస్తుంది చూడండి. మెదక్ డిస్టిక్ సంబంధించి ఒక ఫామ్ అయితే చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ సెలెక్ట్. ఫస్ట్ పోస్ట్ అప్లికేషన్ అంగన్వాడీ టీచర్కా, మినీ అంగన్వాడీ టీచర్కా, అంగన్వాడీ హెల్పర్కా, దేనికి అప్లికేషన్ చేస్తున్నాం అనేది సెలెక్షన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం జగిత్యాల డిస్టిక్ సంబంధించి ఓపెన్ ఉంది. దీన్ని ఒకసారి అక్కడ మనకు వెబ్సైట్లో ఓపెన్ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ ఫర్ దిస్ డిస్టిక్ క్లోజ్డ్. ఆల్రెడీ క్లోజ్ అయింది, కాకపోతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఓపెన్ అని చూపిస్తుంది. అయితే వాళ్ళు ఇంకా అప్డేట్ చేయనట్టుంది. ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. అప్లికేషన్ డీటెయిల్స్లో అప్లికెంట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఇక్కడ, హస్బెండ్ నేము, ఆధార్ కార్డ్ నెంబరు, 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, అడ్రస్ ఇక్కడ ఫిలప్ చేయాలి. తర్వాత విలేజు, ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్ ఏది మీరు ఖచ్చితంగా లోకల్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ దాన్ని ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది 100 KB లోపల ఉంచి. ఇక పర్టికులర్స్ ఆఫ్ ద క్యాస్ట్ రిజర్వేషన్, ఏం రిజర్వేషన్ అనేది మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసిడిఈ జనరల్ OH PH VH HH జనరల్ PH ER ST ఏజెన్సీ అయితే ఈ విధమైన మనం క్యాస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇఫ్ మైనార్టీ అయితే ఇందులో ఎస్సీ బీసీఈలో మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ అంటే ఎస్, లేకపోతే నో అని పెట్టాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఫిజికల్గా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 100 KB లోపల అప్లోడ్ చేయాలి. అంటే మీరు ఇప్పటికీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంచుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంచుకోవాలి. తర్వాత 10th క్లాస్కి సంబంధించిన పర్టికులర్స్ ఇక్కడ ఫిలప్ చేయాలి. ఏ ఇయర్లో పాస్ అయినరు, ఆ తర్వాత టైప్ ఆఫ్ రిజల్ట్, మనకు మార్క్సా, జీపీఏనా, ఓపెన్ SSLనా, ఓపెన్ జీపీఏనా, ఈ విధమైన సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకు ఇఫ్ మార్కులు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మార్క్స్ అని పెడితే ఇక్కడ మార్క్స్ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ జీపీఏ అని పెడితే ఇక్కడ డిజబుల్ అవుతుంది, ఇక్కడ ఎనబుల్ అవుతుంది జీపీఏ. ఈ విధంగా మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదో ఒక డేటు ఎంటర్ చేస్తే మినిమం 21 ఇయర్స్ ఉండాలి. కాబట్టి ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ 2000 తీసుకున్న జనవరిలో ఫస్ట్. ఇక్కడ మనకి ఏజ్ వచ్చేస్తుంది 21 ఇయర్స్ 5 months అని. ఇక డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేస్తే ఏజ్ అనేది ఇక్కడ ఫిలప్ అవుతుంది. తర్వాత మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 100 KB లోపలనే దాని సైజు ఉండాలి. ఇక అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇఫ్ ఇంటర్ ఇట్లా ఇస్తేనేమో ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ అనుకుంటే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. పీజీ అనుకుంటే పీజీ. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ తీసుకుంటారు అనేది దాని ప్రకారంగా మీరు ఇంటర్ అయితే ఇంటర్, లేకపోతే డిగ్రీ, ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది కూడా 100 KB లోపల ఉండాలి. అంటే మనకి ఇప్పటికి ఉండాల్సింది రెసిడెన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, 10th క్లాస్ మెమో, ఇంటర్ కానీ డిగ్రీ కానీ మెమో. తర్వాత ఒకవేళ విడో అయితే అంటే భర్త చనిపోయిన మహిళ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఫిలప్ చేయాలి. ఒకవేళ లేకుంటే నో అని ఫిలప్ చేయాలి. ఇఫ్ విడో అయితే అంటే భర్త చనిపోయినట్టుంటే వాళ్ళకు విడో సర్టిఫికేట్ ఉంటుందో ఆ విడో సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. తర్వాత అర్పన్ ఎవరైనా ఉంటే అక్కడ ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అర్పన్ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళను అర్పన్ అంటారు. బిఫోర్ మ్యారేజ్ తల్లిదండ్రులు లేని వాళ్ళకి సంబంధించింది ఇది. ఒకవేళ
డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎస్ అంటే ఎస్, దానికి సంబంధించిన సర్టిఫికేట్. ఇక్కడ ప్రివ్యూ నొక్కితే మనకు ప్రివ్యూ అవుతుంది, అప్పుడు సబ్మిషన్ చేయొచ్చు. ఫైనల్గా సబ్మిషన్ ఉంటుంది. ఆ సబ్మిషన్ మెయిన్గా మనకు ఉండాల్సింది ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇయర్ ఆఫ్ పాస్ అంటే 10th క్లాస్కి సంబంధించి, డిగ్రీకి సంబంధించి ఒకటి. ఇందులో మనకు నెక్స్ట్ అప్లికేషన్లో రాబోయేది ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వివాహిత మహిళలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో అది తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది 2017లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్లో అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు సంబంధించి అప్పుడు ఒక సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక ప్రీ నోటిఫికేషన్ ప్రాసెస్ ఈ విధంగా మనకు ఏ విధంగా ఉంటుంది నోటిఫికేషన్ అనేది ఒక చిన్న చూపిద్దామని తీసుకోవడం జరిగింది. ఇక మనం మెయిన్గా అప్లికేషన్ ఐడి నెంబర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే అప్లికేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నా. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. దాని నుంచి మీరు ఓపెన్ చేసి అప్పుడప్పుడు అప్డేటెడ్స్ ఏమున్నావో చూసుకోండి. నేను కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసి మీకు అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు చెప్తాను, నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా చెప్తా. అప్పటి వరకు ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.